వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అమ్మినాపురంలో రేషన్ షాపులో ఉన్న సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం కార్యక్రమం పంపిణీ, ప్రతి పేదవాడు సన్న బియ్యం అన్నం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది కానుకగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మా మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల లక్షాధికారులు అయ్యారు. అమీనాపురంలో రేషన్ డీలర్ లేక 4-5 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించారు. ప్రజలు సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సన్న బియ్యం పథకం తెచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, సామ సుధాకర్ రెడ్డి, జన్ను కట్టయ్య, కల్లం శ్రీనివాస్ రెడ్డి, పోకల శ్రీనివాస్, ఇనుముల కర్ణాకర్, ఆరుద్రపు కుమారస్వామి, యారసాగర్, లకావత్ బాలు, ఏలియా శ్రీనివాస్, నాగేంద్రబాబు, ప్రవీణ్, అశోక్, శ్రీను, అప్పయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమీనాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఇచ్చే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న మహబూబాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ బూక్యా మురళీ నాయక్ గారు కూడా ఈ మండలంలో, కేశవరం మండలంలో కోరుకొండపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు హామీలను ఇచ్చిందో ఒక్కొక్కటిగా నెరవేర్స్తూ అది పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే పాటుపడుతూ ఈ గవర్నమెంట్ ముందుకు పోతా ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏ విధంగా అయితే సన్నధాన్యం పండిస్తే బోనస్ 500 రూపాయలు ఇచ్చి అటు రైతు కుటుంబాలను, రైతులను ఆదుకోవడమే కాకుండా వారికి మద్దతు ధరతో పాటు మరియు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఆ బియ్యాన్ని, ఆ వడ్లనే మరి ఖరీదు చేసి మళ్ళా పేద ప్రజలకు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు మరి అందరూ కూడా తినకుండా బయటికి అమ్మడం వల్ల దళారులు లక్షాధికారులైంది తప్ప పేద ప్రజలకు ఆ బియ్యం ఉపయోగపడలేదు. దాన్ని అన్నింటినీ పరిశీలన చేసి ఈ ప్రభుత్వం పేద ప్రజలకు పట్టెడన్నం తినాలంటే ఖచ్చితంగా సన్న బియ్యాన్ని మనం ఇవ్వాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరి మనం ఉగాది రోజు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సన్న బియ్యాన్ని మరి గతంలో లాగా మిస్యూజ్ చేయకుండా మరి అందరూ తీసుకొని ఖచ్చితంగా కుటుంబాలు వాటినే తినాలని, ఎందుకంటే మనం ఇప్పుడు చూసిన మార్కెట్లో 50 రూపాయలు ఉంటుంది. మరి ఇక్కడ మనం ప్రభుత్వం ఈ విధంగా మన కోసం, మన పేదల కోసమే కాంగ్రెస్ పార్టీ మరి ముందుండి నడిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా అమీనాపురం గ్రామంలో గత 4-5 సంవత్సరాల నుండి ఇక్కడ రేషన్ డీలర్ గతంలో చేసినటువంటి పొరపాటున వలన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 4-5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పలుమార్లు మనం గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మొన్న కూడా నేను ఎమ్మెల్యే గారు చెప్తే వారు వెంటనే స్పందించి మనకు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. అతి తొందరలోగా పూర్తి స్థాయి కోటాను అమీనాపురం కేటాయించి ఇక్కడి నుంచి ఎక్కడికి పోకుండా మన గ్రామంలోనే బియ్యం తీసుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి సరే, ఇన్ని సంవత్సరాలు అనంటే మన ప్రభుత్వం వచ్చి 14-15 నెలలైనా అనేకమైనటువంటి ఇబ్బందులు, ఎందుకంటే ఎన్నికలు వచ్చిన ఎన్నికల కోడ్ వీటన్నిటి వల్ల కొంత ఆలస్యమైంది తప్ప అతి త్వరలో పూర్తి స్థాయి కోటాను తీసుకొచ్చి ప్రజలకు ఏ కష్టం లేకుండా ఎమ్మెల్యే ద్వారా ఇది రెక్టిఫై చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.